న్యూస్ పాకిస్తాన్ మళ్ళీ పిచ్చి మాటలు మాట్లాడటం మొదలుపెట్టింది. పాకిస్తాన్కి మన ఆపరేషన్ సింధూర్తో పూర్తిగా బుర్ర పోయినట్టుగా ఉంది. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు పిచ్చి మాటలు మాట్లాడుతుంది. పాకిస్తాన్ ఇప్పటివరకు ఏమందో మీకు గుర్తుంది కదా, మేము తటస్థ వేదిక పైన సిద్ధంగా ఉన్నాము, భారత్ మాపై దాడి చేస్తుంది, మమ్మల్ని రక్షించండి అంటూ ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళి కాళ్ళ వెళ్ళపడింది. మనం ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించాం. పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర శిబిరాలను మాత్రమే మనం టార్గెట్ చేసాం. 9 చోట్ల మనం దాడులు చేస్తాం. ఆ తర్వాత పాకిస్తాన్ మనపై దాడులు చేయడానికి ప్రయత్నించింది, మిసైల్స్ను ప్రయోగించింది, డ్రోన్లను ప్రయోగించే ప్రయత్నం చేసింది. వాటిని తిప్పి కొట్టాము అని కూడా చెప్పారు. కానీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సమయంలో ఎవరు సీజ్ ఫైర్ని కోరుకున్నారు? పాకిస్తాన్ చెబుతుంది భారతే మమ్మల్ని సీజ్ ఫైర్ అడిగింది అని పాకిస్తాన్ అంటూ ఉంది. భారత ప్రధాని సీజ్ ఫైర్కి అడిగారు అని పాకిస్తాన్ అంటూ ఉంది. ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఈ సీజ్ ఫైర్ దిశగా అడుగులు పడ్డాయి. ట్రంప్ కూడా ముందుగానే ఆయన ట్వీట్ కూడా చేశారు. కానీ ఈ సీజ్ ఫైర్పై, కాల్పుల విరమణపై ఇప్పటికే భారతదేశంలో ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. అదే సమయంలో పాకిస్తాన్కి చెందిన నేతలు అంటూ ఉన్నారు, ఈ సీజ్ ఫైర్ని మేము కోరుకోలేదు, మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, భారత్ అడిగితేనే సీజ్ ఫైర్కి అంగీకరించాము అని చెబుతూ ఉన్నారు. DGISPR ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ, అతను డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ఔరంగజేబు మాట్లాడుతున్నాడు. భారత్ కోరుతూనే మేము సీజ్ ఫైర్కి అంగీకరించామని. పాకిస్తాన్ ఇప్పటికీ అబద్ధాలు చెప్తోంది. పాకిస్తాన్ నేతలు ఒక్కొక్కరు ముందుకు వచ్చి అంటూ ఉంటారు, మేము భారత సైనికులను మట్టుబెట్టామని ఒక పాకిస్తాన్ మంత్రి చెప్తూ ఉంటాడు. మేము భారత భూభాగంలోకి చొచ్చుకొని వెళ్ళి మరి దాడులు చేశాము, మాపై జరిపిన ఆపరేషన్ సింధూర్కి ప్రతిగా మేము భారత భూభాగం పైకి వెళ్ళి దాడులు చేశాం, భారత సైనికులను చంపాము అని ఈ పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ సైనికులు అంటూ ఉన్నారు. అదే సమయంలో మనం కల్లారా చూసాం, పాకిస్తాన్కి మనం చుక్కలు చూపించాం. ఒకవైపు అటు బలూచిస్తాన్ ఆర్మీ చుక్కలు చూపించింది, మరోవైపు ఇటు భారత ఆర్మీ కూడా చుక్కలు చూపించింది. బలూచిస్తాన్ ఆర్మీ కూడా తెలుసు అక్కడ ఎటువంటివి జరిగాయో. మా మిసైల్కున్న పవర్ ఏంటో పాకిస్తాన్ అడగండి అని మనం ప్రపంచ దేశాలు కూడా మనం చెబుతూ ఉన్నాం. ఇలాంటి సమయంలో ఇప్పుడు పాకిస్తాన్ అంటూ ఉంది. అంటే పాకిస్తాన్ ఉద్దేశం ఏంటి? మళ్ళీ ఏ ధైర్యంతో పాకిస్తాన్ ఇప్పుడు సీజ్ ఫైర్కి భారతే ముందుకొచ్చింది అని అంటూ ఉంది. అటు IMF నుంచి నిధులు వచ్చాయి, ఇటు చైనా అంటూ ఉంది మేము పాకిస్తాన్ వెంట ఉంటున్నాము అని చైనా అంటూ ఉంది. అంటే ఇప్పుడు పాకిస్తాన్ మళ్ళీ వక్ర బుద్ధిని చాటుకుంటూ ఉందా? పాకిస్తాన్ మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉందా? సరే సీజ్ ఫైర్ అంటే అడుగుతుంది, ప్రాణభిక్ష పెట్టించండి, భారత్ మమ్మల్ని తరుముతోంది, తురుముతోంది, వెంటాడుతుంది, ఐడెంటిఫై చేసింది, మమ్మల్ని ట్రేస్ చేసింది, మమ్మల్ని ఇప్పుడు పనిష్ అని అంటూ ఉంది భారత్. ప్రధాని అవే మాటలు మాట్లాడారు. ఇప్పుడు భారత సైన్యం మమ్మల్ని గుర్తుపట్టింది, వెంటాడుతోంది, మమ్మల్ని భయపెడుతోంది, మమ్మల్ని తరుముతోంది, తురుముతోంది అని ఈ పాకిస్తాన్ నేతలు తిరిగారు. కానీ ఇప్పుడు ఈ పాకిస్తాన్ నేతలు ఒక్కొక్కరు ముందుకు వచ్చి ఏమంటూ ఉన్నారంటే భారతదేశమే మమ్మల్ని సీజ్ ఫైర్ కోసం అడిగింది అని అడుగుతున్నారు. నిజానికి మనం కూడా మానవతా దృక్పథంతో వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అమెరికా కూడా మధ్యవర్తిత్వం చేస్తుంది కాబట్టి కొంచెం సీజ్ ఫైర్ దిశగా మనం ఆలోచించి ఉండొచ్చు. ఎందుకంటే యుద్ధం కలిగించే పరిణామాలు ఎలా ఉంటాయో పాకిస్తాన్ కొట్టేయచ్చు కాక, కానీ యుద్ధం మిగిల్చే చేదు అనుభవాలు ఎలా ఉంటాయో మనం చూస్తూనే ఉన్నాం. అటు గాజాలో చూస్తూ ఉన్నాం, ఇజ్రాయెల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలో యుద్ధం జరిగితే రెండు దేశాలకు కూడా ఎంతో కొంత నష్టం ఉంటుంది. కాబట్టి సర్లే పాకిస్తాన్, మనం ఆర్థిక శక్తిగా మనం ముందుకు ఎదగాలని అనుకుంటూ ఉన్నాం. నిజానికి పాకిస్తాన్ యుద్ధంతోనే కొట్టాల్సిన అవసరం లేదు. ప్రపంచ ఆర్థిక శక్తిగా మనం ఎదిగితే దానికి ప్రజలు, పాలకులు ఆ సపోర్ట్ కావాలి. అలాంటి ఒక ఆర్థిక శక్తిగా మనం ఎదిగితే ఇలాంటి పాకిస్తాన్లను, అలాంటి పాకిస్తాన్లకు సపోర్ట్ చేసే దేశాలను మనం పీచిమనొచ్చు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఈ అగ్రరాజ్యాల సపోర్ట్ చూసుకుని, చైనా అగ్రరాజ్యం అని నేను అన్నాను, అమెరికా కొంత సపోర్ట్ కూడా చేస్తుంది. అమెరికా సపోర్ట్తోనే IMF నుంచి పాకిస్తాన్కి 20,000 కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. ఇప్పుడు చైనా సపోర్ట్ని చూసుకుంటుంది. అమెరికా నేరుగా పాకిస్తాన్కి ఇప్పుడు సపోర్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు చైనా సపోర్ట్ చూసుకుంటుంది. చైనా సపోర్ట్ చూసుకుని పిచ్చి మాటలు మాట్లాడుతుంది పాకిస్తాన్. కేవలం భారత పెట్టిన దయాదాక్షిణ్యాలపైనే పాకిస్తాన్ ఇప్పుడు బతుకుంది. నా దగ్గర అణుబాంబులు ఉన్నాయి అని అంటూ ఉంది. కానీ పాకిస్తాన్ దగ్గర అణుబాంబులను ఉపయోగించే టెక్నాలజీ ఉందా లేదా? ఆ అణుబాంబులు తుప్పుపట్టి ఉన్నాయా? పేలటానికి సిద్ధంగా ఉన్నాయా? అవి భారత భూభాగంలో పేలుతాయా?
లేదంటే సన్నగా చీలిక మాదిరి ఉన్న తేగబద్దలాగా ఉన్న చీలిక మాదిరి ఉన్న పాకిస్తాన్లో అది ప్రయోగించిన వెంటనే పాకిస్తాన్లోనే పేలిపోయి పాకిస్తాన్నే అంతం చేసేస్తుందనే ఇన్ని డౌట్స్ మధ్య సర్లే సీజ్ ఫైర్ దిశగా వెళ్దాము అని అనుకుంటూ ఉంటే మానవతా దృక్పథంతో ఈ పాకిస్తాన్ ప్రేరేపిత నాయకులు అంటూ ఉన్నారు, మతి చెడిన పాకిస్తాన్ నాయకులు అంటూ ఉన్నారు, భారతే మమ్మల్ని అడిగింది కాల్పుల విరమణకు అంగీకరించండి, కాల్పులను ఆపేద్దామని భారతే మమ్మల్ని అడిగింది అని ఈ ఔరంగజేబ్ అంటూ ఉన్నాడు. ఒకసారి ఔరంగజేబ్ ఏమన్నాడు విందాం. Pakistan, as far as your first question is concerned, let me say it very clearly and put it on record. Pakistan never requested. The fact of the matter is that on the night of 6th and 7th May, once those ghastly and cowardly attacks were made, the Indians requested after those attacks. And Pakistan gave a very clear response that we will communicate back only after we have given the response that this and retribution that this act deserves. As far as your first విన్నర్గా మాటలు పాకిస్తాన్ డీజీ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతున్నాడు. భారతే మమ్మల్ని కాల్పుల విరమణ దిశగా అడిగింది అని. ఇంతకు ముందు మనం చూసాం ఔరంగజేబ్ మాట్లాడిన మాటలను కూడా, పుల్వామా అటాక్ మా వ్యూహాత్మక చర్య అని ఔరంగజేబ్ అన్నాడు. ఇప్పుడు ఈ డీజీ అంటూ ఉన్నాడు, డీజీ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ అంటూ ఉన్నాడు, భారతదేశమే మమ్మల్ని అడిగింది, కాల్పుల విరమణకు అడిగింది, అందుకే అంగీకరించాను అంటున్నాడు. ఒకసారి మళ్ళీ ఏమన్నాడు విందాం. As far as your first question is concerned, let me say it very clearly and put it on record. Pakistan never requested. The fact of the matter is that on the night of 6th and 7th May, once those ghastly and cowardly attacks were made, the Indians requested after those attacks. And Pakistan gave a very clear response that we will communicate back only after we have given the response that this and retribution that this act deserves. విన్నర్గా పాకిస్తాన్ డీజీ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ అహ్మద్ షరీఫ్ ఏమన్నాడు విన్నారు కదా, మేం పాకిస్తాన్ నెవర్ రిక్వెస్టెడ్ అంట, పాకిస్తాన్ అడగలేదు అని అంటున్నాడు. పాకిస్తాన్ ఎప్పుడు అడగలేదు కాల్పుల విరమణకు పాటించండి అని, భారతదేశాన్ని మేము రిక్వెస్ట్ చేయలేదు, ఏ దేశాన్ని మేము అడగలేదు అని అంటూ ఉన్నాడు అహ్మద్ షరీఫ్ అంటూ ఉన్నాడు. అహ్మద్ షరీఫే కాదు, ఏకంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా ఆ రోజు కొన్ని వార్తలు వచ్చాయి, పాకిస్తాన్ ప్రధాని భయంతో బంకర్లో దాక్కున్నాడని వార్తలు కూడా వచ్చాయి. దాన్ని బలూచిస్తాన్ కూడా అన్నింది. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఒక ఎంపీ కూడా అన్నాడు, మా ప్రధాని అంటే పాకిస్తాన్ ప్రధాని, వాళ్ళ ప్రధాని పిరికి పందా దాక్కుంటున్నాడు, వెళ్ళి మాకు భయం వేస్తోంది, భారత్ని మేము ఓడించలేము, మా సైనికులు భయపడుతూ ఉన్నారు, అంటే పాకిస్తాన్ సైనికులు భయపడుతూ ఉన్నారు, మమ్మల్ని రక్షించండి ప్రపంచ దేశాలు అని వాళ్ళ దేశంలో ఉన్న చట్టసభలోనే వాళ్ళ చట్టసభ సభ్యుడు మాట్లాడిన మాటలు మనకు గుర్తున్నాయి కదా, మీకు ఒక్కసారి అవి కూడా వినిపిస్తాను. ఏమన్నాడు, పాకిస్తాన్ ప్రధాని పిరికి పందా, పాకిస్తాన్ ఆర్మీ భయంతో ఉంది, పాకిస్తాన్ ఆర్మీని పాకిస్తాన్ ప్రజల్ని ఇప్పుడు రక్షించాలి ప్రపంచ దేశాలు అని చట్టసభలో వాళ్ళ చట్టసభ సభ్యుడు మాట్లాడిన మాటలు మీకు గుర్తున్నాయి కదా, వాటిని గుర్తు చేసుకోండి. అంతేకాదు పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ని కూడా మనం గజగజ వణికించాం కదా, ఇది పాకిస్తాన్కు తెలుసు కదా. కానీ పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ అహ్మద్ ఏమంటూ ఉన్నాడు, అహ్మద్ షరీఫ్ ఏమంటూ ఉన్నాడు, మేం ఎవరిని అడగలేదు, మేము రిక్వెస్ట్ చేయలేదు, మేము యుద్ధానికి సిద్ధమని అన్నాం, కానీ భారతదేశం మమ్మల్ని సీజ్ ఫైర్ తీసుకురమ్మని అడిగింది అని అంటున్నాడు. ఇప్పుడు నేను మీకు 3 బాక్స్లో చూపిస్తాను. పీసీఆర్ ఒక్కసారి పాకిస్తాన్ చట్టసభల్లో పాకిస్తాన్ ప్రధాని పిరికి పందా, పాకిస్తాన్ ప్రధానికి మతి లేదు అన్న బయటను కూడా సిద్ధం చేయండి, దాన్ని మనం ప్లే చేద్దాం. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడో చూడండి. భారత్ పైన పాకిస్తాన్ విజయం సాధించిందంట. 4 సార్లు భారత్ పైకి యుద్ధానికి వచ్చారు, 4 సార్లు కూడా తొక్కి పెట్టి తిప్పికొట్టి పంపించాం. గుర్తుందిగా 47, 48లో కాశ్మీర్ అక్కడ ఉన్నటువంటి గిరిజనులను ఊసుకొలిపి గిరిజనుల
రూపంలో కాశ్మీర్పై దాడి చేశారు. అప్పుడే పీఓకే ఇదైంది. కానీ అప్పుడు మనం గెలిచినప్పటికీ పీఓకేని అప్పటి పాలకుల నిర్ణయాలతో వదిలేయాల్సి వచ్చిందని అంటూ ఉంటారు. ఆ తర్వాత 65లో మనం పాకిస్తాన్ సేనలను తిప్పికొట్టాము. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్న సమయంలో పాకిస్తాన్ సేనలను వాళ్ళ భూభాగంలోకి పంజాబ్ వరకు తరిమి కొట్టాం. గుర్తుంది కదా, పంజాబ్ వరకు తరిమి కొట్టాం. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్ గుర్తుంది కదా, అక్కడ వరకు తరిమి కొట్టాం. ఆ తర్వాత ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు మళ్ళీ వచ్చి. ఆ తర్వాత 71లో గుర్తుంది కదా, పాకిస్తాన్ తోక జాడిస్తే ఒక తూర్పు పాకిస్తాన్ లేకుండా చేసి పారేశాం. మళ్ళీ 99లో తోక జాడించారు కార్గిల్లో. తరిమి కొట్టాం, కొండ అవతలకి తరిమేశాం పాకిస్తాన్ సేన. భయంతో వెనుదిరిగి పారిపోయారు. మళ్ళీ ఇది 2025లో పెహల్గాం మధ్యలో చాలా మారణ హోమాలకు పాల్పడ్డారు. మళ్ళీ మాట్లాడదాం. 2025లో పెహల్గాం ఘటనకు మనం ప్రతిగా ఆపరేషన్ సింధూర్ని ప్రారంభిస్తే పాకిస్తాన్కి ముచ్చెముటలు పట్టాయి. మనం నీళ్లను ఆపేస్తే పాకిస్తాన్కి గొంతెండిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ భయంతో అల్లాడిపోతూ ఈ పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంది. పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడో చూద్దాం. 2025లో మనం సీజ్ ఫైర్ అడిగామంట, మన దేశంలోకి వచ్చి మన సైనికులను హతమార్చారంట, మన భూభాగంలోకి వచ్చి మనల్ని తరిమి కొట్టారంట. ఈ యుద్ధంలో పాకిస్తాన్ విజయం సాధించిందంట. సో ప్రధాని ఏమన్నాడు ఒకసారి మీరు వినండి. పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడు, మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చాలా స్పష్టంగా తెలియచేయండి. మనం మళ్ళీ మాట్లాడదాం. ये अफवाज पाकिस्तान की कामयाबी के साथ साथ पूरी पाकिस्तानी कौम की फतह है। ये अजीम लम्हा शुक्र है जिसके लिए 24 करोड़ आवाम ने अपने जेब देता है। ये अफवाज पाकिस्तान की कामयाबी के साथ साथ पूरी पाकिस्तानी कौम की फतह है। ये अजीम लम्हा शुक्र है जिसके लिए 24 करोड़ आवाम ने अपने చూసారా పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడు. నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పే ముందు ఒక కమెంట్ రవి అంట. రవి ఏమన్నాడు ఆ కమెంట్ని మీకు చదివి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బాబు యాంకర్, అక్కడ జరిగిన సమావేశంలో మోదీ ప్రపోజ్ చేశాడు, లేకపోతే పాకిస్తాన్ ప్రధాని ప్రపోజ్ చేశాడు. నువ్వు చూడలేదు, నేను చూడలేదు. మోదీ భయపడ్డాడు, ఖచ్చితంగా ట్రంప్కి భయపడ్డాడు అని రవి అనే వ్యక్తి కామెంట్ చేశాడు. రవి బ్రో ఇలా మాట్లాడటం తప్పు బ్రో. మనం మన పాలకులను, మన ప్రభుత్వాలని తక్కువ చేసే సమయంలో మాట్లాడద్దు. మన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ని మనం చావు దెబ్బ కొట్టాం. ఇప్పుడు నీకు ఒక బయట చూపిస్తాను రవి బ్రో. నువ్వు కామెంట్ చేసావు రవి బ్రో. ఒకసారి రవి మాట్లాడిన మాటలకి మిగిలిన వాళ్ళు ఏమంటారో మీరు కమెంట్ చేయండి. బ్రదర్, మనం పాకిస్తాన్ని తరిమి కొట్టాం, పాకిస్తాన్ వెన్నులో మనం వణుకు పుట్టించాం. అందుకే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక పాలకుడు పాకిస్తాన్ చట్టసభలో ఏమన్నాడో, వాళ్ళ ప్రధాని గురించి ఏమన్నాడో ఫస్ట్ నేను చూపించి మిగిలిన వాళ్ళు ఏం మాట్లాడారో. భారత సైనికుల్ని, భారత ప్రజల్ని, భారత ప్రభుత్వాన్ని, భారత గడ్డను ఏ విధంగా వీళ్ళు అవమానిస్తున్నారో ఆ చట్టసభలో నిన్న కాక మొన్న నువ్వు చూడకపోతే నేను మళ్ళీ చూపిస్తాను బ్రో నీకు. ఎందుకంటే రవి ఇక్కడ కామెంట్ చేశాడు, మనల్ని మనం అవమానపరుచుకునే విధంగా పాకిస్తాన్ మాట్లాడుతుంటే దాన్ని నువ్వు సపోర్ట్ చేసేలాగా మాట్లాడటం తప్పు. ఆ బయట నేను వేసే ముందు ఇంకెవరేం మాట్లాడారో చూపిస్తాను. సమాచార శాఖ మంత్రి మాట్లాడాడు. పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఏం మాట్లాడాడు తెలుసా? భారత భూభాగంలోకి మా వాయుసేన విమానాలు వెళ్ళి భారత భూభాగంలో ఉన్న సైనికులను భయపెట్టేశాయి అని ఆ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్కు చెందినటువంటి ఒక ఆర్మీ ఉద్యోగి ఏమన్నాడు అంటే, పుల్వామా దాడి మా వ్యూహాత్మక చర్య అని అన్నాడు. పుల్వామా దాడిలో ఏం జరిగింది? మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేశాంగా, ఎయిర్ స్ట్రైక్స్ చేశాం కదా. 2016లో 2019లో ఎయిర్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ పాకిస్తాన్ గుర్తున్నాయి కదా. ఇంకా చూసుకోవాలంటే 1965 కూడా వెళ్తే పాకిస్తాన్ సేననే మనం వాళ్ళ పంజాబ్ వరకు తరిమి కొట్టాంగా. 71లో పాకిస్తాన్ సగం తీసి పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ చరిత్రలో కలిసిపోయేలా చేశాం కదా. ఇప్పుడు కూడా పాకిస్తాన్ భయపడి పిచ్చి మాటలు మాట్లాడుతుంది. అంటే కింద పడ్డ పై చేయి నాదే అని అంటూ ఉంటుంటారు కదా, వితండవాదం చేస్తూ ఉంటుంటారు కదా. సర్లే ఏదో ఆ దేశాన్ని ఈ దేశాన్ని బతిమాలుకుని భారత్ కడుపు కాళ్ళు పట్టుకుని సీజ్ ఫైర్ తీసుగా మేము ఒప్పందాన్ని చేసుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో మనం ఎలాంటి పిచ్చి మాటలు మాట్లాడినా ఏమీ జరగదులే అని ఈ పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పిచ్చి కామెంట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు రవి బ్రో. కాబట్టి మనం ఈ సమయంలో మన పాలకులను కించపరిచే మాటలు, మన సైనికులను కించపరిచే మాటలు పబ్లిక్ మాట్లాడొద్దు. చూద్దాం
కారణాలు ఏంటి అని ప్రభుత్వం చెబుతుంది, పాలకులు కూడా చెబుతూ ఉంటుంటారు. కాబట్టి అంతవరకు పాకిస్తాన్ నేతలు మాట్లాడే మాటలకు వంత పాడే విధంగా మనం మాట్లాడొద్దు. పాకిస్తాన్ నేతలు మాట్లాడే మాటలకు బలాన్ని చేకూర్చే విధంగా మనం మాట్లాడొద్దు. నిజం చెప్తున్నాను, పాకిస్తాన్ భయంలో ఉంది. బలూచిస్తాన్ ఆర్మీ చెప్పింది కదా, మా దేశంలోకి మిసైల్స్ దూసుకొస్తూ ఉంటే మేము భయంతో అల్లాడిపోయాం. పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ను కూడా మనం గడగడలాడించాం. గుర్తు చేసుకోండి ఒకసారి. ఇవాళ ఈ పిచ్చి పాకిస్తాన్ ప్రధానో లేదంటే పిచ్చి పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రో ఇంకొక మిలిటరీ ఆఫీసరో వచ్చి మేము భారత్ని గజగజలాడించాం, భారత్ మాతో సీజ్ ఫైర్కి ఒప్పేసుకుంది అని అంటూ ఉంటే మనం వాటిని నమ్మటానికి అవకాశం లేదు. కానీ మోదీ కాకుండా మన ప్రభుత్వం కాకుండా ట్రంప్ కొంత అత్యుత్సాహపరుడు. ట్రంప్కి కొంత అత్యుత్సాహం ఎక్కువ. అందుకే ట్రంప్ ఆ ప్రకటన తీసుకువెళ్ళి భారత యుద్ధం చేసుకుంటూ వెళ్తే జరిగే పరిణామాల విషయంలోనూ మనం కొంచెం ఆచితూచి ముందుకు వెళ్ళాలి. అప్పటికే పాకిస్తాన్కి మనం చుక్కలు చూపించాం, నీళ్ళు ఇవ్వలేదు, ఆర్థికంగా దెబ్బ కొట్టాం. ఈ సమయంలో కొంత ఆచితూచి పట్టు విడుపులతో ముందుకు వెళ్లాల్సినటువంటి సమయం. ఎందుకంటే యుద్ధాన్ని మనం పూర్తిగా అనౌన్స్ చేయలేదు కాబట్టి. నిజంగా పూర్తిగా యుద్ధాన్ని అనౌన్స్ చేస్తే దాని పరిణామాలు, దాని లెవెల్స్ వేరే విధంగా ఉంటాయి, దాని తీసుకోవాల్సినటువంటి చర్యలు వేరే విధంగా ఉంటుంటాయి. కాబట్టి సర్లే వాళ్ళని కొట్టాం. ఇప్పుడు ఏం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో వాళ్ళు ప్రపంచం అంతా, భూమండలం అంతా తిరిగారు. కాళ్ళు లాగి వాళ్ళు భూమండలం అంతా తిరిగి కనపడ్డ దేశం కాళ్ళు పట్టుకొని భారత మమ్మల్ని కొడుతోంది, కాపాడండి అని అడిగారు. మీకు కొద్దిసేపట్లో చూపిస్తాను. పాకిస్తాన్ చట్టసభలో ఆ దేశ చట్టసభ సభ్యులు అందరూ చూస్తున్నారు, ప్రపంచం మొత్తం చూస్తూ ఉంటే మాకు భయం వేస్తోంది. పాకిస్తాన్ పాలకులుగా మా పాకిస్తాన్ ప్రజలు భయపడుతూ ఉన్నారు. దయచేసి యుద్ధాన్ని ఆపించండి, మమ్మల్ని కాపాడండి అని ఒక పాకిస్తాన్ ప్రజాప్రతినిధి మాట్లాడాడు కదా. ఆ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఒకసారి. ప్రధాని మాట్లాడిన తర్వాత ఈ పాక్ మంత్రి ఏం మాట్లాడాడో అది కూడా ఒకసారి విందాం. It's for the rest of the world. As far as the current situation is ongoing, we are responding. We shot down as per initial. अफवाज पाकिस्तान के साथ सीसा पिलाई हुई दीवार बनकर खड़ी है। आप पाकिस्तान की फतह के लिए तहज्जुद के वक्त सजदा रेत रहे, आपने दिन रात दुआएं की और जिसके नतीजे में अल्लाह ताला ने अपनी कमाल मेहरबानी से आपको शानदार फतह से नवाजा है, ज़ेब देता है। ये अफवाज पाकिस्तान की कामयाबी के साथ साथ पूरी पाकिस्तानी कौम की फतह है। ये अजीम